మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున కేవలం వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పెట్టేస్తే చాలు, క్షణాల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఇక మీకు తిరుగుండదు, తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ దీపావళి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ దీపావళి రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు కొంచెం ఆహారం పెట్టండి. ముఖ్యంగా తీపిగా ఉండే ఆహారం పెడితే చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజు కుక్కకు తియ్యటి పదార్థాలని ఆహారంగా పెడితే మీకు ఉండే అనారోగ్య సమస్యలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారాన్ని పెట్టండి. తీపి పదార్థాలు కానీ అవి దొరకకపోతే వేరే ఏదో ఒక ఆహారాన్ని కానీ పెట్టండి. సమస్యల నుండి బయటపడండి. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే అమావాస్య ఘడియలు, అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వెంటనే వచ్చేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల 100కి 1000% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర మీరు ఇది ఒక్కటి పడేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలు, అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మనుషులన్నాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకన అయిపోతాము, ఎక్కడ లోకువ అయిపోతాము, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యల గురించి ఎవరితో షేర్ చేసుకోరు. అలాంటి సమస్యలన్నిటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు కూడా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడును లాగేసుకుంటుంది. ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు. అంతేకాదు ఈరోజు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. కోడిగుడ్డుతో సహా ఏదీ తినకూడదు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్తో సమానం. అలాగే ఈ అమావాస్య తిథి రోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. అలాగే అప్పులు తీసుకోవటం వంటి పనులు కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజు అప్పులు ఇచ్చినా అప్పులు చేసినా ఆ అప్పులు ఎప్పటికీ తీరవు. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఆడవారు గడప మీద కూర్చుని ఏడవటం లేదా గడప మీద కూర్చుని తల దువ్వుకోవటము, గడప మీద కూర్చొని అన్నం తినటము, గడప మీద కూర్చొని కబుర్లు చెప్పటము, గడప మీద తలపెట్టుకుని పడుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు వంట నూనెను, ఎండు మిరపకాయలను కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. అలాగే తప్పనిసరిగా వేప చెట్టు పరిహారం కూడా చేయండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. ఇది వరకు రోజుల్లో పల్లెటూర్లలో ఇంటింటికి ఒక్కొక్క వేప చెట్టు ఉండేది. పూర్వకాలంలో మన అమ్మమ్మల, నాయనమ్మల ఇళ్లలో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పలేం. అప్పుడు మనకు తెలియక ఆ ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేకపోయాం. కానీ ఇప్పుడు
నగరాల్లో ఇరుకు ఇళ్లలో 4 గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైందో తెలుస్తుంది. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేప ఆకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వేప ఆకులు వేయటం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది ఈ స్నానం. ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం చేయాలంటే దీనికోసం ముందు మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పేపర్ మీద మీరు మీ సమస్యను రాయండి. అంటే మీరు ఏ సమస్య గురించి ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను రాయండి. డబ్బు కోసం చేస్తున్నారా, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని చేస్తున్నారా, అప్పులు తీరాలని చేస్తున్నారా, ఇలా మీకు ఉన్న సమస్య రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ మీద 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి 1 స్పూన్ నల్ల ఆవాలు, అలాగే 1 స్పూన్ రాళ్ళ ఉప్పు అంటే గల్లులుపు అంటారు కదా, అది కూడా 1 స్పూన్ వేయండి. తర్వాత చిటికెడంత కుంకుమ వేయండి. కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున నరదృష్టిని, చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు వేయండి. 4 ఎండుమిరపకాయలు చాలు. ఆ ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఆ పేపర్లో వేసేసేయండి. మనకు పూర్వీకులు ఇది వరకు ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు. పిల్లలకు జ్వరాలు లాంటివి ఏమైనా వచ్చినా దిష్టి తీసేవారు. దిష్టి తీస్తే వెంటనే ఆ జ్వరాలు తగ్గిపోయేవి. కాబట్టి అంత శక్తివంతమైనవి ఎండుమిరపకాయలు. ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి. చెడును బాగా తీసేస్తాయి. ఇలా ఈ పేపర్ మీద మీ సమస్య రాసేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, చిటికెడు అంతా కుంకుమ, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ పేపర్లో వేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లుగా ఆ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్య రాసి మొత్తం 5 వస్తువులు వేయండి. అంటే నల్ల ఆవాలు, రాళ్ల ఉప్పు, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, ఈ 5 వస్తువులు ఆ పేపర్లో వేసేయండి. వేసేసిన తర్వాత పొట్లం కట్టి ఆ తర్వాత ఈ పొట్లం తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు 4 గంటల నుండి 6 గంటల మధ్యలో వెళ్ళాలి. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లంను చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి చెడు పోవాలి, బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమ వైపుకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ పొట్లమును పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయం నుంచి 6 గంటల సమయం వరకు మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకూడదు. బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలి. అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు. గుడి బయట ఉండాలి, రోడ్డు ప్రక్కల ఉండాలి, ఇంటి బయట ఉండాలి. ఆ చెట్టు దగ్గరే ఈ పరిహారం అనేది చేయాలి. పొట్లం చెట్టు దగ్గర పడేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే ఆ వేప చెట్టుకు 1 చెంబుడు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని పొట్లంతో మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పొట్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇందులో వేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనది. ఆవాలు నరదృష్టిని తీసేస్తాయి, నలుపు రంగులో ఉంటాయి. అమావాస్య కూడా నలుపు, వెంటనే చెడును తీసేస్తాయి. చాలా పవర్ఫుల్. ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి. అలాగే గల్లులుపు కూడా దిష్టిని తీసేయడానికి, దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుల సమస్యలను, ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది. కుంకుమ మంగళకరమైనది, శుభకరమైనది.
ఇక ఎండుమిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి. అలాగే మనకు ఉన్న ఇంత గడ్డు సమస్యని, ఘాటు సమస్యలను అయినా సరే ఎండుమిరపకాయలు క్షణాల్లో తీసేస్తాయి. కనుక వీటన్నిటినీ మూటకట్టి అలా దిష్టి తీసి వేప చెట్టు దగ్గర పడేసేసి మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇంకా కుదిరితే స్నానం చేయండి. ఇలా చేసి చూడండి, మీకు అస్సలు ఇంటికి వెళ్ళేటప్పటికే ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. మీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటము, చాలా ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటము, ఇల్లు అనుకూలంగా మారటము, మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోవటం జరుగుతుంది. డబ్బు అందటము, మీకు ఉన్న అప్పులు తీరిపోవటం, భార్యాభర్తల సఖ్యత పెరగటము, నరదృష్టి పోవటము, ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి అప్పచెప్పినట్లు జరిగి తీరుతాయి. అమ్మవారి మీకు ఉన్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశని మార్చేస్తుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా వాడుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నరుల దృష్టికి నన్నరాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు. అలాంటి భయంకరమైన నరదృష్టిని, మీ మీద ఉన్న దిష్టిని, మీ ఇంటి మీద ఉన్న దిష్టిని, అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నిటిని కూడా తీసేయడానికి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా ఇలా చేసేసుకొని మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి. ఇలా చేస్తున్నామని ఎవరికీ చెప్పకూడదు. చెప్తే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుంది. కాబట్టి రహస్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న సులభమైన పరిహారాన్ని చేసి మీ కష్టాలను, దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి.
అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు బాధలు ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడుని లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సంధ్య పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి.
ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.